హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 18 జూన్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో ఫస్ట్ మనకి వెరీ ఫేమస్ స్పేస్ ఆర్టికల్ వార్తల్లో ఉంది, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ 2 వార్తల్లో ఉన్నాయి, డిఫెన్స్ 1 ఉన్నది, గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి ఒక 2 వార్తల్లో ఉన్నాయి, ఇంకొకటి జాగ్రఫీలో మనకి ఒకటి హైయెస్ట్ న్యూస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో మనం ఫస్ట్ చూస్తే GSAT-20 అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇది జూలైలో ప్రయోగిస్తారు, బట్ మనకి ఇస్రో చైర్మన్ యొక్క ప్రకటన ఆధారంగా మనం డిస్కస్ చేస్తున్నాము. ఇది గడిచిన 2-3 మంత్స్లో రిపీట్ అయిన న్యూస్ కాబట్టి మరొకసారి వార్తల్లో వచ్చింది. GSAT-20 అని చెప్పేసి పిలుస్తున్నాం. దీన్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మనం పంపుతున్నాం. సో ఫాల్కన్ 9 ఎవరిది? స్పేస్ ఎక్స్ సంస్థది. ఈ స్పేస్ ఎక్స్ ఎక్కడిది అంటే అమెరికాలో ఒక ప్రైవేటు అంతరిక్ష సంస్థ. మన దగ్గర ఈ అగ్నికూల్ సంస్థలు ఉంటాయి కదా, స్కై రూట్ అని చెప్పేసి, అటువంటిది మరొక సంస్థ అమెరికాలో ఉంది, స్పేస్ ఎక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫాల్కన్ 9 ద్వారా పంపుకుంటున్నాం. సో వై ఫాల్కన్ 9? మనకి రాకెట్ లేదా అంటే, సో మనం డిస్కస్ చేసినాం స్పేస్ కరెంట్ అఫైర్స్ 2024, ఇన్ఫ్యాక్ట్ ఈ జనవరి నుంచి మే వరకు అందులో మనం ఆర్బిట్స్ డిస్కస్ చేసినాం, ఉపగ్రహాల రకాలు డిస్కస్ చేసినాం. అందులో మనకి GSAT అని చెప్పేసి వచ్చింది అంటే అది 36,000 కిలోమీటర్ ఎత్తులో మనము కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి ఉపయోగిస్తాం కదా. దాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్లో లేదా జియో సింక్రనస్ ఆర్బిట్లో ప్రవేశపెడతాం. మనము దీన్ని డిస్కస్ చేసినాం. మనము వాట్ ఈస్ ద జియో స్టేషనరీ, జియో సింక్రనస్, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది జియో స్టేషనరీ, జియో సింక్రనస్ అని చెప్పేసి అదే క్లాస్లో మనం స్టార్టింగ్లో ఒక 1 అవర్ బేసిక్ కోసం అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఉపగ్రహాల రకాలేంటి, ఈ ఆర్బిట్స్ రకాలేంటి, రాకెట్స్ రకాలు ఏంటని చెప్పేసి, రాకెట్ని ఎలా ప్రయోగిస్తామని చెప్పేసి, వివిధ దశలు ఏంటని చెప్పేసి డిస్కస్ చేసినాం. అది చూస్తే మీకు ఈ బేసిక్స్ ఈజీగా అర్థమవుతుంది. సో మనము ఈ జియో స్టేషనరీ ఆర్బిట్లో, జియో సింక్రనస్ ఆర్బిట్లో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలి అంటే సో 4,000 కిలోల వరకే మనకి సామర్థ్యం ఉంది. అంతకంటే ఎక్కువ పెలోడ్ యొక్క బరువు ఉన్నట్లయితే మనకి సామర్థ్యం లేదు. ఇస్రో యొక్క ప్రజెంట్ పనిచేస్తున్న శక్తివంతమైన రాకెట్ ఏంటి? GSLV MK3 అని చెప్పేసి పిలుస్తాం. ఇది ప్రజెంట్ పనిచేస్తున్న ఇస్రో యొక్క శక్తివంతమైన రాకెట్. దీన్ని బాహుబలి రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది జియో స్టేషనరీ, జియో సింక్రనస్ ఆర్బిట్లోకి 4,000 కిలోల వరకు మాత్రమే ప్రవేశపెడుతుంది. అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉంటే, సో మనకి అంతకంటే ఎక్కువ బరువు ఉంటే సామర్థ్యం లేదు. మనము ఇన్ని రోజులు దీనికోసం అని చెప్పేసి, అంటే 4,000 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న పెలోడ్స్ కోసం అని చెప్పేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఏరియన్ 5 ఉపయోగించినాం. ఇన్ని రోజులు మనం ఏరియన్ 5. అంతకుముందు ఇయర్లో మనము 22nd ఇయర్లో సో GSAT-24 అని చెప్పేసి ప్రయోగించినాం. దాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ద్వారా ప్రయోగించినాం. NSIL సంస్థ ఉన్నది కదా, ఇస్రో యొక్క కమర్షియల్ వింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో NSIL సంస్థ ఈ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుంది. NSIL యొక్క ఫస్ట్ డిమాండ్ డ్రైవెన్ ఉపగ్రహం పేరు GSAT-24 అయితే సెకండ్ డిమాండ్ డ్రైవెన్ ఉపగ్రహం పేరు GSAT-20 అని చెప్పేసి దీన్ని ఇటీవల మనము GSAT-N2గా పేరు మార్చుకోవడము జరిగింది. సో మనం మరి ఎప్పటి నుంచో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ఏరియన్ 5 నమ్మిన బంటు అని చెప్పేసి పిలుస్తాం మనకి. సో మంచి మిత్రపక్షం మనకి ఈ ఉపగ్రహాల లాంచింగ్ లోపల. మరి ఎందుకు ఏరియన్ 5 ఉపయోగిస్తలేము అంటే ఈరోజు మనకి ఇస్రో చైర్మన్ చెప్పడం జరిగింది. సో వాస్తవం ఏం జరిగింది అంటే ఏరియన్ 5ని వాళ్ళు క్లోజ్ చేసి పడేశారట. సో అది పదవి విరమణ చేసింది అట. దీని ప్లేస్లో ఏరియన్ 6 తీసుకొస్తున్నారట. సో ఇది డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నది, ఇంకా పనిలోకి రాలేదు కాబట్టి మేము జూలై మాసంలో పంపుతున్నాం కాబట్టి సో ఈ NSIL అనేది ఈ స్పేస్ ఎక్స్తోని వాణిజ్య ఒప్పందం చేసుకున్నది. ఎందుకోసం ఫాల్కన్ 9 అంటే ఇస్రో యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ఇది, ఫాల్కన్ 9 ద్వారా పంపేది. ఎప్పటి నుంచో మనం ఏరియన్ 5 ఉపయోగిస్తున్నాం. 4,000 కిలోల కంటే మించితే గిట్ట అది కూడా జియో స్టేషనరీ ఆర్బిట్లోకి ప్రవేశపెడితే మాత్రమే LEOకి అంతకంటే ఎక్కువ బరువును తీసుకెళ్తుంది, లో ఎర్త్ ఆర్బిట్లోనికి. సో మనకి ఈరోజు క్లాసులో ఇన్ఫ్యాక్ట్ పేపర్లో ఏమొచ్చిందంటే వై ఫాల్కన్ 9 అని చెప్పేసి వచ్చింది. సో వై ఫాల్కన్ 9 అంటే ఏరియన్ 5 వచ్చేసి విరమణ చెందింది, ఏరియన్ 6 డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ప్రజెంట్ పనికిరాదు కాబట్టి ప్రత్యామ్నాయం లేక మనకి సో ఈ స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 ఉపయోగం చేసుకుంటున్నాం అంతే. సో
సో GSAT-20 గురించి మరింత మనం చూస్తే గిట్ట కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయి. దీని బరువు 4780 kg అని చెప్పేసి ఉన్నది. 78 kg ఎక్కువ ఉంది కాబట్టి మనం 4700 తీసుకున్న పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. రైట్. నెక్స్ట్ దీన్ని మనకి జియో స్టేషనరీ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టి జియో సింక్రనస్ ఆర్బిట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, బదిలీ చేస్తున్నారు. సో బదిలీ చేసేటప్పుడు మనకు జనరల్గా ఇన్ని రోజులు కెమికల్ ప్రొపల్షన్ ఉపయోగించినమాట. సో వెరీ ఫస్ట్ టైం GSAT-20 GSAT-N2 కోసం అని చెప్పేసి ఇస్రో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ని ఉపయోగిస్తుంది. ప్రొపల్షన్ మీన్స్ మనకి ఫ్యూయల్, ఇంధనం అని చెప్పేసి వస్తుంది. ఈ కక్ష యొక్క బదిలీ కోసం అని చెప్పేసి ఇన్ని రోజులు కెమికల్ ప్రొపల్షన్ ఉపయోగిస్తే వెరీ ఫస్ట్ టైం ఇస్రో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఉపయోగిస్తుందట. సో మనకి ఫస్ట్ న్యూస్ కాబట్టి అంతరిక్ష రంగం లోపల ఇస్రో యొక్క ప్రయోగంలో ఫస్ట్ది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి GSAT-20 అని చెప్పేసి. NSIL యొక్క సెకండ్ డిమాండ్ డ్రైవెన్ శాటిలైట్. ఫస్ట్ ఏంటి GSAT-24, దీన్ని టాటా ఫ్లై కోసం అని చెప్పేసి ఉపయోగించింది. దీన్ని దేనికోసం మొత్తం ఉపయోగిస్తుంది, ఇది కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. సో ఇది మనకి GSAT-20 గురించి. ఇంతకంటే ఎక్కువ మనకైతే ఏమీ అవసరం లేదు. ఇందులో KA బ్యాండ్ అని చెప్పేసి ఉపయోగిస్తున్నట ఈ కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి. రైట్. ఇది ఫస్ట్ అండి. ఇది వెరీ ఫేమస్ ఉపగ్రహం. మనకి జూలైలో ప్రయోగిస్తారు. ప్రయోగించినప్పుడు మనకి ఇంతకంటే ఎక్కువ ఏమొస్తుందండి? ఏం రాదు, మనకి ఇంతే వస్తుంది ఇక. సో ఉపగ్రహాలు ఇన్ఫ్యాక్ట్ మనకి రీసెంట్గా వస్తాయి ఎగ్జామ్లో, మరీ ఓల్డ్వి రావు. సో మనం ఒక క్లాస్ బాకీ ఉన్నాం ఈ స్పేస్ లోపల, కంపల్సరీ నేను పూర్తి చేస్తే ఏవైతే బాకీ ఉన్నాయో. సో ఏంటి బాకీ ఉన్నామంటే ఈ స్పేస్ మనకి 4-5 months అయిపోయింది కదా. అది కాకుండా ఈ ఇస్రో యొక్క ప్రయోగాలు అని చెప్పేసి 1970s నుంచి మనము ఇన్ఫ్యాక్ట్ 2024 వరకు ఫస్ట్ ఆయా కేటగిరీలో ఫస్ట్ అని చెప్పేసి డిస్కస్ చేయాల్సి ఉంటే మొన్న మన గ్రూప్ 1లో ప్రశ్న వచ్చింది. నేను తమిళలో చేసి పెట్టిన బట్ ఆ క్లాస్ చేయలేకపోయినా మనము ఈ ఇయర్ రౌండప్ కారణంగా. రైట్. మన టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఓ క్లాస్ చేస్తే ఇంకో క్లాస్ ఎగిరిపోతుంది కంపల్సరీ. రైట్. సో నెక్స్ట్ మనకి డిఫెన్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. అది మళ్ళీ ఇది రిపీట్ అయిన న్యూసే అండి. ఎక్సర్సైజ్ తరంగ శక్తి అని చెప్పేసి ఉన్నది. సో తరంగ శక్తి ఇదేంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తున్న మొట్టమొదటి మల్టీలాటరల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. అంటే సో భారతదేశం కండక్ట్ చేస్తున్న బహుళ దేశాల వైమానిక విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫస్ట్ ఇది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది. 2 ఫేజ్లో ఇది కండక్ట్ చేస్తారట. ఫస్ట్ ఫేజ్ సౌత్ ఇండియా హోస్ట్ చేస్తే సెకండ్ ఫేజ్ వచ్చేసి వెస్టర్న్ సెక్టార్ అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది. మనకు ఎక్కడని చెప్పేసి ఇంకేం రాలేదు, ఈ సౌత్ ఇండియాలో ఎక్కడని చెప్పేసి రాలేదు. ఆగస్టు మాసంలో దీన్ని కండక్ట్ చేస్తారట. సో తరంగ శక్తి గుర్తుపెట్టుకోవాలి. మొన్ననే మనం రెడ్ ఫ్లాగ్కి వెళ్ళినాం, అది అమెరికా హోస్ట్ చేస్తుంది. ఇయర్లీ 4 times హోస్ట్ చేస్తారట. మన C-17 అని చెప్పేసి రఫేల్ అని చెప్పేసి పోయినాయి. సో అది చూసినలు నేర్చుకున్నారు, మల్టీలాటరల్ అంటే ఎలా చేయాలని చెప్పేసి ఆగస్టులో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో చూసి నేర్చుకోవడం తప్పైతే కాదు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి. మొన్న మనం రింప్యాక్ అని చెప్పేసి కూడా ఇన్ఫ్యాక్ట్ అది కూడా USA నేవీ కండక్ట్ చేసింది హవాయి లోపల, దానికి మనం హాజరైనము. సో అప్పుడు INS శివాలిక్ అని చెప్పేసి హాజరు కావడం జరిగింది. రైట్. నెక్స్ట్ మనకి ఈ పర్యావరణ అంశాలు ఒక 2 మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ది పంటానల్ వెట్లాండ్ అని చెప్పిస్తుంది. ఇట్ ఈస్ ద రామ్సార్ సైటు. సో పంటానల్ వెట్లాండ్. సో మన డౌన్ టు ఎర్త్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక వన్ ఆఫ్ ది రామ్సార్ సైట్స్. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. భారతదేశంలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో అందులో ఏ రాష్ట్రం ఎక్కువ అని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో బెస్ట్ ఆన్సర్ని నేను కంపల్సరీ నెక్స్ట్ క్లాస్లో చదివే ప్రయత్నం చేద్దాం మొబైల్ తీసుకొని. రైట్. ఈ పంటనల్ వెట్లాండ్ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇన్ఫ్యాక్ట్ అగ్ని ఫైరింగ్ జరిగి అది నశించిపోతుందట. మేబీ మ్యాంట్రిక్స్ రికార్డులో అది జాయిన్ కావచ్చు అని చెప్పేసి మనకి వచ్చింది. సో మ్యాంట్రిక్స్ రికార్డ్ అంటే అర్థమైంది అంటే ఒక రామ్సార్ సైటు తన యొక్క హోదాని కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు కానీ తన యొక్క లక్ష్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు మ్యాంట్రిక్స్ రికార్డ్ మెయింటైన్ చేస్తారు. సో దాంట్లో చేర్చవచ్చు అని చెప్పేసి మనకి వార్తలు వచ్చింది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ మనకి బ్రెజిల్లో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బ్రెజిల్ కంట్రీ. సో ఫస్ట్ మనం మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ప్రశ్న వస్తే దేశమే వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇంకా ఇది ఈ ట్రాపికల్ వెట్లాండ్ లోపల వరల్డ్ లార్జెస్ట్ అట. ఈ ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నటువంటి ఇది
వెట్లాండ్ లోపల ఇదే హైయెస్ట్ ఏరియా కలిగి ఉంటుందట. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పంటనల్ అని చెప్పేసి అట్లా రికార్డే ఇట్లా రికార్డే వార్తల్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ మరొకటి పాలము టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇది జార్ఖండ్లో ఉంటుంది. సో ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇటీవల పుళ్ళు మొత్తం నశించిపోయినాయి, 0 స్థాయికి వచ్చింది. అయితే మొన్న ఎక్కడి నుంచో మొత్తం మీద 4 పుళ్ళు కనిపించినాయట. అవి అక్కడే ఉండేలా ఎన్సిటిఏ ప్రయత్నం చేస్తుంది. సో అందుకు మనకి వార్తల్లో ఉంది. వాస్తవంగా మనకి ఈ 1973లో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ టైగర్ రిజర్వ్లు ఫస్ట్ ప్రకటించినప్పుడు మొత్తం 9 ప్రకటిస్తారు కదా. ఆ 9లో ఒకటి పాలం టైగర్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. నేడు పులులు లేని స్థితికి దయనీయంగా తయారైంది. సో ఫార్చునేట్లీ మనకి ఒక 4 పుళ్ళు అటువైపు వచ్చినాయట. అక్కడనే దాన్ని బంధించి పెట్టడం జరిగింది. వాటి కోసం అని చెప్పేసి వీటిని సిద్ధం చేస్తున్నారట. సో పాలము టైగర్ రిజర్వ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది పంటనల్ అని చెప్పేసి కూడా దేశం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీ అండి. సో ఇది భారతదేశంలో అతిపెద్ద ఆర్ఆర్టీఎస్ భూగర్భ రైల్వే స్టేషన్ అట. సో ఆర్ఆర్టీఎస్ది అతిపెద్దది ఉత్తరప్రదేశ్లో ఉన్న మీరట్లో మనకి స్టార్ట్ కాబోతుంది. సో ఆర్ఆర్టీఎస్ మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. నేను వాస్తవంగా క్లాసు వచ్చేసి ఒకటి షేర్ చేసిన మన గ్రూప్ లోపల వివిధ రైల్వేలు అని చెప్పేసి. ఇది వందే భారత్ రైల్వే ఉంటుంది, నమో భారత్ రైల్వే ఉంటుంది, అమృత్ భారత్ రైల్వే ఉంటుందని చెప్పేసి. సో కొన్ని రైల్వేస్ మనం తీసుకొని క్లాస్ చేయడం జరిగింది కరెంట్ ఇష్యూ కింద. సో అందులో మనకి ఆర్ఆర్టీఎస్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే భారతదేశంలో అతిపెద్ద ఆర్ఆర్టీఎస్ భూగర్భ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు సో ఉత్తరప్రదేశ్లో ఉన్న మీరట్లో ప్రారంభమవుతుందట. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. అయితే ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ద ఆర్ఆర్టీఎస్ అంటే ఇది ఇన్ఫ్యాక్ట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో మొట్టమొదటి ప్రాంతీయ సెమీ హై స్పీడ్ ట్రైన్ని స్టార్టింగ్లో మనం ఆర్ఆర్టీఎస్ అని చెప్పేసి పిలిచినాం. ఢిల్లీ నుంచి గజియాబాద్ నుంచి మీరట్ వరకు పోతుంది. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్ అని చెప్పేసి వందే భారత్ ఎక్స్ప్రెస్ అది. ఇదేంటి అంటే ప్రాంతీయంగా నడిచే నగరాల మధ్య నడిచే సెమీ హై స్పీడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో తర్వాత దీన్ని ర్యాపిడ్ ఎక్స్గా పేరు మార్చుకున్నాం. అది వేగం బట్టి మనకి ర్యాపిడ్ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఎక్స్ మీన్స్ నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఇట్లా మంచి లేదని చెప్పేసి ఇటీవల మనకి మోడీ గారు నమో భారత్గా పేరు మార్చడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ అక్టోబర్ 20, 2023లో మరొకసారి దీన్ని లాంచ్ చేసి ఆ ఢిల్లీ గజియాబాద్ మీరట్ అని చెప్పేసి సో అప్పుడు 3 సార్లు ఒకటే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ మాటకు వస్తే వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది మన పిఎం మోడీ గారు కనీసం ఒక 10 నుంచి 15 సార్లు స్టార్ట్ చేయడం జరిగింది. అది వెరీ ఫేమస్ క్వశ్చన్. వాస్తవంగా ఒకటే పథకాన్ని ప్రధానమంత్రి గారు ఎక్కువ సార్లు ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ పథకము అంటే వందే భారత్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. రైట్, ఇది ఆర్ఆర్టీఎస్ అని చెప్పేసి పిలుస్తాం, ర్యాపిడ్ అని చెప్పేసి, నమో భారత్. 3 ఒకటే పేర్లు, 3 ఒకసారి స్టార్ట్ చేయలేదు. డిఫరెంట్ ఇయర్లో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకు వార్తలు వచ్చిందంటే ఆర్ఆర్టీఎస్ అని చెప్పేసి భూగర్భ రైల్వే స్టేషన్ పెద్దది మన మీరట్లో ఉంది అట. సో ఇక్కడ మనకు నమో భారత్ రైలు వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ అది పైనుంచి పోతే మెట్రో కింద నుంచి పోతుంది, మెట్రో పైనుంచి పోతే ఇది కింద నుంచి పోద్దట. నెక్స్ట్ వెరీ ఫేమస్ ఒక ఇంటర్నేషనల్ అఫేర్స్ వార్తల్లో ఉంది. మనం వన్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పొచ్చు గ్రూప్ 2 లోపల. ఏంటి అంటే టీజీపీఎస్సీ వాళ్ళకి లేదా గ్రూప్ 3 లోపల టీజీపీఎస్సీ వాళ్ళకి ఈ ఉక్రెయిన్ విషయంలో శాంతి సమ్మిట్ని ఎవరు కండక్ట్ చేయడం జరిగింది అంటే స్విట్జర్లాండ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక ప్రాంతం మనకి ఉన్నది, అది బర్గెన్ స్టాక్ అని చెప్పేసి రిసార్ట్ అది. సో బర్గెన్ స్టాక్ రిసార్ట్లో ఈ ఉక్రెయిన్ యొక్క శాంతి సమ్మిట్ అని చెప్పి స్విట్జర్లాండ్ కంట్రీ హోస్ట్ చేస్తే ఒక 90 దేశాలు హాజరైన మొత్తం మీద. అందులో 80 దేశాలు ఆ తీర్మానాన్ని ఆమోదించినాయి. దానిలో ఏముంటుందంటే అణుభద్రత అని చెప్పేసి ఉంటుంది. అంటే అణ్వాయుధాలు ఉపయోగించొద్దని చెప్పేసి, అణు కేంద్రాల యొక్క రక్షణ కోసం మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి ఉంటుంది. ఈ జపోరిజియా మనకి వార్తల్లో ఉంది, అటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి అదొకటి. ఫుడ్ సెక్యూరిటీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది, ఆహార భద్రత అని చెప్పేసి పిలుస్తాం. అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఈ యుద్ధం కారణంగా ఆహార భద్రతకు ఎటువంటి లోటు రావద్దని చెప్పేసి ఒక తీర్మానం చేస్తారు. తర్వాత మనకి ఈ మానవత్వం అని చెప్పేసి, శాంతి ఒప్పందం అని చెప్పేసి డిఫరెంట్ మనకు కనిపిస్తున్నాయి. ఇంకోటి ఖైదీల మార్పిడి కూడా చేసుకోవాలని చెప్పేసి ఒప్పందం కనిపిస్తుంది. సో ఫైనల్లీ మనకి 80 దేశాలు ఆమోదిస్తాయి.
ఒక 7 దేశాలు ప్లస్ బ్రెజిల్. ఈ బ్రెజిల్ని మనము ఎందుకు స్పెషల్గా పేర్కొంటామంటే ఈ సమ్మిట్కి పరిశీలక దేశంగా బ్రెజిల్ ఎన్నికైంది. సో బ్రెజిల్ కూడా సంతకం చేయలేదు. ఈ 7 కంట్రీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది. వెరీ ఫేమస్ సమ్మిట్ అండి, ఉక్రెయిన్ యొక్క శాంతి కోసం కాబట్టి జియో పాలిటిక్స్ దృష్ట్యా మనకి వెరీ ఫేమస్. రైట్, మనకి మొన్న యూపీఎస్ ప్రిలిమ్స్ లోపల సహేలీ స్టేట్స్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. అది ఎందుకు వచ్చింది? మనకి జియో పాలిటిక్స్ దృష్టినే వచ్చింది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ క్లాస్ లోపల. సో 7 కంట్రీస్ ఏంటి? ఇండియా సంతకం పెట్టలేదు. వై? బికాస్ మీరు ఉక్రెయిన్ రమ్మన్నారు, రష్యాని రమ్మనలేదు. సో శాంతి ఒప్పందం ఎవరి మధ్య? ఉక్రెయిన్కి రష్యాకి కదా. ఇద్దరిని పిలవకుండా ఒక్కంతోని మంతనాలు ఏంటని చెప్పేసి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి సో ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఎందుకు వచ్చామని చెప్పేసి అడిగితే మేము వచ్చి వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మనకి ఇండియా యొక్క వ్యూ అండి. సో వాళ్ళు ఏమన్నారంటే మొత్తం మీద రష్యా రాలేదు కదా, సో శాంతి ఒప్పందం జరగాలంటే ఇరు దేశాలని పిలవాలి, మీరు రష్యాని పిలవలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అచ్చా, ఇంకోటి రష్యాని పిలవలేదు ఓకే, కానీ రష్యాని పిలిస్తే వచ్చేదా? సో బిగ్ నో. వై? బికాస్ ఈ స్విట్జర్లాండ్ కంట్రీ ఏంటి? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క సిగ్నేచరీ కంట్రీ, అంటే సంతకం చేస్తుంది ఈ రోమ్ శాసనం మీద. మనకి రోమ్ శాసనం ఆధారంగానే 1999లో ఒప్పందం ఉంటుంది, 2002లో అమల్లోకి వస్తుంది ఐసీసీ అని చెప్పేసి. సో ఇది సిగ్నేచరీ కంట్రీస్ కాబట్టి ఐసీసీ మనకి పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతను కనుక స్విట్జర్లాండ్ వెళ్తే అరెస్ట్ చేసి బొక్కలు వేస్తారు, ఇక రానియరు. కాబట్టి మేబీ రష్యా అధ్యక్షుడు రాకపోయి ఉండవచ్చు. అయినప్పటికీ వీళ్ళు పిలవలేదు, పిలిచినా కంపల్సరీ రాకపోయేది, అది మొత్తం కన్ఫర్మ్. ఐసీసీ అరెస్ట్ వారెంట్ అమల్లో ఉంది కాబట్టి, స్విట్జర్లాండ్ ఐసీసీ యొక్క మెంబర్షిప్ కాబట్టి కంపల్సరీ ఐసీసీ ఆదేశాలు పాటిస్తుంది కాబట్టి పుతిన్ అరెస్ట్ చేసి ఉండేది. కాబట్టి అతను పోలేదు, ఇన్ఫ్యాక్ట్ పిలవలేదు. కొన్నిసార్లు మనం పేరంటం జరిగినప్పుడు పిలవకుంటే బాగుండని చెప్పేసి లోపల అనుకుంటాం. సో అటువంటిదే ఈ రష్యా యొక్క పరిస్థితి. లక్కీలీ వాళ్ళని అయితే పిలవలేదు, అంటే పిలిచేది ఉండే. సో పిలిచి రష్యాని బదనం చేసేది ఉండే వాస్తవంగా, బట్ వాళ్ళు పిలవలేదు. మొత్తం మీద లోపాయికార ఒప్పందం ఉంటే ఏమైనా ఉండవచ్చు. స్విట్జర్లాండ్ వాస్తవంగా ఇప్పుడైనా న్యూట్రల్గా ఉంటుందండి, కాబట్టి అటువంటి ఈ పీస్ సమ్మిట్స్కి దాన్ని మనం తీసుకుంటాం ఎక్కువ. ఇంకా మిగతా కంట్రీస్ కొన్ని అవసరం ఉంటుంది. సో యూఏఈ అని చెప్పేసి ఉన్నది, సౌదీ అరేబియా అని చెప్పేసి ఉన్నది. ఈ 2 కంట్రీస్ మనకి మిడిల్ ఈస్టు. తర్వాత వచ్చేసి వియట్నాం ఉన్నది, అంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక 2 కంట్రీస్ ఉన్నాయి, వియట్నాం ప్లస్ ఇండోనేషియా అని చెప్పేసి ఉన్నది. థాయిలాండ్ కూడా ఉన్నది. ఇట్లా మనకి గుర్తుంటాయి. అట్లా మనం ప్రాంతాల వారీగా చూసుకోవాలి. సో వియట్నాం, ఇండోనేషియా, థాయిలాండ్ 3 సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్, ఆగ్నేయాసియా కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్. ఎన్నైనా మొత్తం మనకి. సో ఇవి 5 ఒకటి 6 కదా. ఇంకో కంట్రీ వస్తే సౌదీ అరేబియా అని చెప్పేసి ఉన్నది, యూఏఈ అని చెప్పేసి ఉన్నది. సో థాయిలాండ్, ఇండోనేషియా, వియట్నాం లేదు మనకు, వియట్నాం లేదు. సో ఇండోనేషియా, థాయిలాండ్ ఉంది. ఇంకో 2 కంట్రీ చూస్తే మెక్సికో అని చెప్పేసి ఉన్నది. సో మెక్సికో అండ్ సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి ఉన్నది. సో ఈ కంట్రీస్ కొంచెం గ్రూప్ వాళ్ళ అయితే గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. ఇండోనేషియా ఒకటి, ఇవి 2 కంట్రీస్. ఇన్ఫ్యాక్ట్ ఇండియా వచ్చింది కాబట్టి ఇండోనేషియా వస్తుంది, నెక్స్ట్ థాయిలాండ్ వస్తుంది, వియట్నాం లేదండి. ఇవి రెండు ఇది ఒకటి, మొత్తం 7 కంట్రీస్ ప్లస్ బ్రెజిల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది అబ్జర్వర్ స్టేటస్గా హాజరైంది, తీర్మానాన్ని అయితే తిరస్కరించింది. ఇది నెక్స్ట్ బుక్స్ చూస్తే మనకి హనుమాన్ చాలీసా అని చెప్పేసి మన తులసిదాస్ పుస్తకం రాస్తారు కదా అవధి భాష లోపల, దాన్ని ఇంగ్లీష్లోకి విక్రమ్ సేత్ అని చెప్పేసి అనువాదం చేస్తాడు. సో వెరీ ఫేమస్ పుస్తకం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. హనుమాన్ చాలీసా అని చెప్పేసి ఆంగ్లంలోకి విక్రమ్ సేత్ వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ పాలసీ 2 ఉత్తేవి దాదాపు రాకపోవచ్చు, ఒకటి పిఐబి న్యూస్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రేరణా స్థలం అని చెప్పేస్తున్నది. సో ఇది పార్లమెంటరీ యొక్క హౌస్ కాంప్లెక్స్ లోపల, అంటే పార్లమెంటరీ మనకి లోపల చుట్టుపక్కల ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క విగ్రహాల యొక్క ఆవిష్కరణ మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు చేస్తారు. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. ప్రశ్న ఎలా వస్తుందంటే ప్రేరణా స్థల్ అనగానే చెప్పేసి వస్తుంది. అంటే కొంతమంది విగ్రహాలు అవి. సో గ్రేట్ లీడర్స్ కావచ్చు, వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు. అది నెక్స్ట్ చూస్తే మిషన్ నిశ్చయ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది పంజాబ్ పోలీసులు ఉన్ను, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్ను, విలేజ్ డిఫెన్స్ కమిటీ వాళ్ళు ముగ్గురు కలిపి ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా చేపట్టిన డ్రైవ్ పేరు మిషన్ నిశ్చయ్ అని చెప్పేసి పిలుస్తాం. పంజాబ్ యొక్క ఇన్ఫ్యాక్ట్ ఫాజిల్కా అనే జిల్లా లోపల దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి 2 కూడా పిఐబి న్యూస్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకి ఈరోజు వార్తల్లో ఉన్నాయి. స్పేస్లో GSAT 20 బాగా గుర్తుపెట్టుకోవాలి.
వై బికాస్ ఫాల్కన్ 9 ఇస్రో వెరీ ఫస్ట్ టైం ఉపయోగిస్తుంది. తరంగ శక్తి గుర్తుపెట్టుకోవాలి, ఎయిర్ ఫోర్స్ యొక్క ఫస్ట్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ కాబట్టి ఆగస్టు మాసంలో జరుగుతుంది. పాలము టైగర్ రిజర్వ్ గుర్తుపెట్టుకోవాలి, వన్ ఆఫ్ ది ఫస్ట్ 9 టైగర్ రిజర్వ్ లోపల ఉన్నది. 0 పూళ్ళ సంఖ్య అయిపోయింది అధ్వానంగా, 4 పూళ్ళు వచ్చినాయి కాబట్టి జార్ఖండ్ రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి పంటానాల్ వెట్లాండ్ ఫ్రమ్ బ్రెజిల్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అతిపెద్ద ఆర్ఆర్టీఎస్ భూగర్భ స్టేషన్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో ఉన్న మేరట్లో ఉందట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. దాదాపు ఈరోజు అన్నీ మనకి ఫస్ట్ న్యూస్ మాదిరిగా కనిపిస్తున్నాయి. ఇంకోటి ఉక్రెయిన్ షాన్ సమ్మిట్ స్విట్జర్లాండ్ హోస్ట్ చేస్తుంది బర్గెన్ స్టాక్ ప్రాంతం అని చెప్పేసి. ఇది మనకు ఈరోజు వార్తల్లో ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, అన్ని కరెంట్ అఫైర్స్ రైట్. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నేను ఈవినింగు ఒక క్లాస్ చేసే ప్రయత్నం చేస్తా. ఈ 72 మినిస్టర్స్ ఉన్నారు కదా, ఆ మినిస్టర్స్ నుంచి మహిళా మంత్రులు తీస్తాం. తర్వాత రాజ్యసభ నుంచి ఎవరు మంత్రులు అని చెప్పేసి తీయాలి. 72 మంత్రులు మనకు సాధ్యం కాదు గుర్తుపెట్టుకోవడము. 32 ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాబినెట్ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళతో పాటు ఇన్ఫ్యాక్ట్ ఉమెన్ అని చెప్పేసి మొత్తం మినిస్టర్స్ ఒక 7 ఏమో ఉన్నట్టున్నది. ఆ 7 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుందండి ఎక్కువసార్లు మనకి ఆ 72 మంది పేర్లు ఏం రావు, కానీ ఆ ప్రశ్న ఎవరు మనని దాదాపు అడగరు. సో 31 క్యాబినెట్ ప్లస్ 5 స్టేట్ మినిస్ట్రీ ప్లస్ ఇండిపెండెంట్ ఛార్జ్, ఇంకో 36 వచ్చేసి స్టేట్ మినిస్టర్స్ ఉన్నారు కదా. సో ఆ 72 మందిలలో ఒక కనీసం 15 మంది గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, అంటే వీళ్ళు అతి చిన్న వయసులో మంత్రి అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు ఫ్రమ్ ఏపీ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుకుంటా. తర్వాత అతిపెద్ద వయస్కులో ఉన్నది ఒక లేడీ మనకి వాస్తవంగా, సో పేరు నేను మర్చిపోయినా కానీ మొత్తం ఒక లేడీ ఉన్నది. అట్లా ఇన్ఫ్యాక్ట్ మనకి అవసరం ఉంటుంది. అది రేప్ కరెంట్ ఇష్యూ కింద చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ చేస్తాను చెప్పిన కదా, జూలై ఫస్ట్ వీక్ అని చెప్పేసి క్లియర్గా నేను మెన్షన్ చేసిన ఇంతకుముందు. ఒకవేళ ఆర్థిక సర్వే కనుక జూలై 7th 8th అట్లా వస్తా అనిపిస్తే తప్పించి జూలై 3rd 4th అయితే కంపల్సరీ క్లాస్ ఉంటుంది. ఈ జనవరి మాసం నుంచి జూన్ మాసం వరకు కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్ అప్డేట్ అని చెప్పేసి సింగానియా పుస్తకం ఏదైతే ఉన్నదో ఆ పుస్తకం ఆధారంగా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ పుస్తకం అనుకున్నది. సో ఫ్రమ్ పేజీ 1 నుంచి ఇన్ఫ్యాక్ట్ పేజీ లాస్ట్ వరకు గ్రూప్ 2 సిలబస్ ఆధారంగా డిస్కస్ చేద్దాం కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.